దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. చిరంజీవికి ఏమైంది? గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్. ఆయన ఆరోగ్యం బాలేదా, ఏదైనా సర్జరీ అయ్యిందా, లేదా చిన్న సమస్యేనా? వీటన్నిటికీ సమాధానం లేకపోవడంతో ఇప్పుడు రూమర్లు మరింత పెద్దవిగా మారాయి. కొంతమంది చిరంజీవి హెల్త్ విషయంలో సమస్యలు ఉన్నాయంటున్నారు. ఇంకొందరు ఏదో శస్త్రచికిత్స జరిగిందని ప్రచారం చేస్తున్నారు. మరికొందరు మాత్రం చిన్న విషయం మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. కానీ ఈ విషయంలో చిరంజీవి టీం ఎటువంటి స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు, ఖండన కూడా లేదు. దీంతో లేనిపోని చర్చలకు తావిస్తోంది. ఇదే సమయంలో మంగళవారం జరిగిన మన శంకర వరప్రసాద్ గారు నిర్మాతల ప్రెస్ మీట్లో ఈ విషయంపై ప్రశ్నలు వచ్చాయి. దానికి చిరుతనే సుష్మిత ఇచ్చిన సమాధానం మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఆరోగ్యం గురించి ఎలా మాట్లాడాలో తెలియదని, ప్రస్తుతం ఎలాంటి కామెంట్ చేయబోనని చెప్పారు. నాన్న పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఓవర్సీస్ అభిమానులతో వీడియో కాల్స్ లో మాట్లాడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తారు. ఫిట్నెస్ పెంచుకుంటున్నారు కాబట్టే స్క్రీన్ పై స్పెషల్ లుక్ తో కనిపిస్తారు అని మాత్రమే చెప్పారు. కానీ శస్త్రచికిత్స జరగలేదని గాని, ఆయన పూర్తిగా బాగానే ఉన్నారని గాని స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దీనికి తోడు రామ్ చరణ్ బిర్యానీ పార్టీలో చిరంజీవి కనిపించకపోవడంతో ఈ రూమర్లకు ఇంకాస్త బలం చేకూరింది. ఇవన్నీ కలిపి చూస్తే టాలీవుడ్ లో ఈ చర్చ ఇంకా ఎక్కువయ్యింది. అయితే ఈ రూమర్లన్నింటికీ ఈ రోజే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. దానికి చిరంజీవి, వెంకటేష్ హాజరవుతారని టీం అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇప్పుడు అందరి ఆసక్తి ఒక్కటే, చిరంజీవి ఈవెంట్ కి వస్తారా? వచ్చాక స్టేజ్ పై మాట్లాడతారా? తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్లపై స్పందిస్తారా? బాబీ దర్శకత్వంలో చేసే తన 158వ సినిమా వాయిదా పడుతుందన్న వార్తలపై క్లారిటీ ఇస్తారా? అన్నింటికీ సమాధానం ఈ రోజు రాత్రి దొరకవచ్చు, లేదా రూమర్లు ఇంకాస్త పెరిగే ఛాన్స్ కూడా ఉంది. చూడాలి మరి. చిరంజీవి స్వయంగా వచ్చి ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెడతారా, లేదా ఈ సస్పెన్స్ ఇంకా కొనసాగుతుందా? మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. For more updates, please subscribe Dutta Media.